మోక్ష జాబుకు వెళ్లడం మొదలు పెట్టేసరికి మౌర్య ఇంతకు ముందులా కాకుండా ముందు కంటే ఎక్కువగా గ్యారేజ్లో బిజీ అయిపోయాడు. అతను అనుకున్నది సాధించేది కూడా బాగా దగ్గర పడింది. అందుకే ఎక్కువ కష్టపడుతున్నాడు. అతన్ని అర్థం చేసుకుని చిన్న కంప్లైంట్ కూడా చేయలేదు మోక్ష. అలాగని జాబ్ వచ్చాక ఇంటి చాకరీ వదలలేదు. ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి పనులన్నీ చేస్తూ భర్తతో పాటు అన్నిటినీ మేనేజ్ చేసేది. పెళ్ళయి 6 నెలలు కావస్తుంది మోక్షకి మౌర్యకి. ఈ గడిచిన రోజుల్లో ఎవరి బుద్ధి ఎలాంటిదో బాగా అర్థమైంది ఆమెకి. గడిచిన రోజుల్లో శిరీష అత్తింట్లో ఉండేది వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఆమె భర్త గిరీష్ కూడా ఆమె ప్రవర్తనకి విసిగిపోయాడు. ఆమె వెళ్తుందో వస్తుందో కూడా పట్టించుకోవడం మానేశాడు. లక్ష్మి వచ్చి అడిగితే వెళ్ళడం, 2 రోజులు ఉండి వచ్చేయడం. ఇలా రోజులు గడుస్తూ ఉండగా మోక్షకి మొదటి సాలరీ పడే సమయం రానే వచ్చింది. గుంట నక్కల్లాగా కాచుకొని కూర్చున్నారు శిరీష, శారద. అమ్మా మోక్ష, ఇవాళ నీ శాలరీ పడింది కదా, మా అమ్మకి ఇవ్వు, ఇంటి ఖర్చు పెడుతుంది. నా శాలరీ మీకెందుకిస్తాను? అదేంటి, మౌర్య సంపాదనతో కలిపి ఇంటి ఖర్చులు పెడతాను అన్నావు కదా. మన ఇంటి ఖర్చులకి మౌర్య తెచ్చే సంపాదన సరిపోతుంది కదా. నావి సేవింగ్స్లో ఉంటాయి, అలా ఉంచండి. నువ్వు సేవింగ్స్లో పెట్టుకోవడం ఏంటే? నా కూతురికి రావాల్సిన కట్నం వచ్చిందాని నుండి? అదే వేరొక అమ్మాయిని చేసుకొని ఉంటే ఆడపడుచు కట్నం కింద 2 లక్షలు వచ్చిండేవి నా కూతురికి. మొన్నటికి మొన్న నా కూతురి కాళ్ళు పట్టమంటే పట్టలేదు నువ్వు. ఆ 2 లక్షల కట్నం ఉంటే ఒక పని మనిషిని పెట్టుకొని నచ్చిన సేవలు చేయించుకుని ఉండేది. నీ వల్ల నా కూతురి రాజభోగం అంతా పోయింది అంటూ మోక్షపై చిందులు తొక్కింది శారద. అదే సమయాన ఆ ఇంటికి అడుగుపెట్టారు నందిని, జ్ఞానాంబ. గత కొద్ది రోజులుగా వాళ్ళకి మోక్ష ఇంటికి వెళ్ళి స్వయానా చూడాలని ఉంది. కాకపోతే చంద్ర కోసం తటపటాయించి బాగా ఆలోచించి చివరికి ఈ రోజున రాగలిగారు. ఆడబడుచు కాళ్ళు పట్టమనడం, అత్తగారు కట్నం కోసం చిందులు తొక్కడం జ్ఞానాంబ, నందినిని కనుచూపు దాటిపోలేదు. వాళ్ళకి అర్థమైంది కూతురి పరిస్థితి ఏంటో. నందినికైతే కూతురి పరిస్థితి చూసి ఏడుపే వచ్చేసింది. ఎలా ఉండేది ఎలా అయిపోయింది ఈ ప్రేమ పెళ్లి వల్ల మోక్ష అంటూ వణుకుతున్న గొంతుతో పిలిచింది నందిని. తల్లి గొంతు విని ఆశ్చర్యంగా తల తిప్పి చూసింది మోక్ష. జ్ఞానాంబ, నందినిలను అక్కడ చూసి శిరీష, శారద కళ్ళు మిలమిలా మెరిశాయి. ఏదైనా కానుకనో మంచి ఉద్దేశంతోనో తెచ్చారని. అమ్మా, నానమ్మా, మీరేంటిక్కడ? రండి లోపలికి. 2 గదులు, ఒక వంటగది, చిన్నగా దేవుడిని పెట్టుకునే అల్మారా, వీటన్నిటిని కలిపే చిన్న హాల్. చూడటానికి చిన్న అగ్గిపెట్టెలా ఉంది ఆ ఇల్లు. ఈ ఇంట్లో ఇన్ని రోజుల నుండి ఇష్టంగా కాపురం చేస్తున్నామంటే మెచ్చుకోదగిన విషయమే మోక్షమ్మా అని మెచ్చుకుంది జ్ఞానాంబ. ఇష్టమైన మనిషి ఉన్న చోట కష్టమైన ఇష్టంగానే ఉంటుంది నానమ్మ. కూర్చోండి. నందిని, జ్ఞానాంబ చేతులు ఖాళీగా ఉండేసరికి దిష్టిబొమ్మల్లాగా నిలబడి చూశారు తప్ప ఉలుకు పలుకు పలకరింపు లాంటివి ఏమీ ఉండవు. వాళ్ళ ప్రవర్తన చూసి చిర్రెత్తుకొచ్చింది మోక్షకి. ఇప్పటి వరకు మాట్లాడకపోయినా తన కోసం ఓ మెట్టు దిగి తన అత్తింటికి వచ్చిన నందిని, జ్ఞానంబపై అపారమైన గౌరవం పెరిగింది మోక్షకి. వాళ్ళకి ఏమీ పెద్దగా ఇవ్వకపోయినా, పెద్దగా ఏమీ పెట్టకపోయినా కనీసం పలకరింపులైనా పలకరిస్తే బాగుండు వీళ్ళు. చాలా పెద్దదానివైపోయాం మనవరాలా అంటూ నవ్వింది జ్ఞానాంబ. జ్ఞానాంబ గొంతులో గర్వం నాట్యమాడింది. ఓ పక్క ఇల్లు చూసుకుంటూ జాబ్ చేస్తూనే సంపూర్ణ భారీగా మారిన మోక్షను చూసి, పరిస్థితులు పాఠాలు నేర్పిస్తాయి నానమ్మ, నేను అలానే నేర్చుకున్నాను అని అనుభవం కొద్దీ చెప్పింది మోక్ష. కూతురి కట్టు బొట్టు మాట తీరు చూసి మురిసిపోయింది నందిని. ఒకప్పుడు ప్రతిదీ తన మంచం దగ్గరికి అందిస్తే తప్ప తినేది కాదు, తాగేది కాదు. ఇప్పుడు చకచక తానే తిరిగి చక్కబెడుతుంటే నందిని మనసు నిండిపోయింది. బాగున్నారా అందరూ? మీ డాడీ అయితే బాగున్నారు. నానమ్మ, నేను మీ ముగ్గురు గురించి అడిగాను. వచ్చిన వాళ్ళ దగ్గర మోక్ష గారపోవడం, సరదాగా వాళ్ళు మాట్లాడుకోవడం జీర్ణించుకోలేకపోయారు శిరీష, శారద. మోక్ష,
నీకు ఇక్కడ అత్తగారు ఆడబడుచు ఉన్నారు అని కనీస ఆలోచన కూడా లేదా? అత్తయ్యను మొన్న గుడి దగ్గర పరిచయం చేశాను వదిన. మిమ్మల్ని పరిచయం చేయలేదు కదా, ఇలా రండి అంటూ శిరీషను దగ్గరికి లాగి ఈమె మా ఆడబడుచు శిరీష వదిన అని పరిచయం చేసింది మోక్ష. అడుక్కుంటే తప్ప పరిచయాలు లేవా అమ్మా? ఇదేం పెంపకమో అని నిష్ఠురంగా మాట్లాడింది శిరీష. వదిన, నిన్ను పరిచయం చేయకపోతే పెంపకం సరిగ్గా లేనట్టా? ప్లీజ్, నా తల్లిదండ్రులు ఎలా పెంచారో నాకు తెలుసు. మిమ్మల్ని ఒక నిమిషం ఆగే పరిచయం చేద్దాం అనుకున్నాను, అంతే అని వస్తున్న కోపాన్ని తమాయించుకుంది మోక్ష. నీకు నిజంగా సంస్కారమే తెలిసి ఉంటే నీకు వచ్చిన మొదటి జీతంలో నా పిల్లలకి ఏదైనా తీసుకుని వచ్చేదానివి కదా అంటూ మనసులో కుళ్ళంతా బయటపెట్టింది శిరీష. వదిన, ప్రతిరోజు మౌర్య తీసుకుని వస్తున్నాడు కదా, చాక్లెట్స్ ఎక్కువ తింటే పిల్లల ఆరోగ్యం పాడవుతుందని నేనే తీసుకురాలేదు, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. నేనేమైనా మీకు ప్రతిరోజు తీసుకురమ్మని చెప్పలేదు కదా, మొదటి జీతంలో తెస్తావేమో అని చూశాను. అయినా నీ బుద్ధి అంత దూరం ఎందుకు ఆలోచిస్తుందిలే. ఎంతైనా మీరు పిసినారి సంఘం ప్రెసిడెంట్ గారి ఫ్యామిలీ కదా, అంతంత ఆస్తులు పెట్టుకొని కూడా కూతుర్ని ఇంటికి తీసుకెళ్లే ఉద్దేశం లేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు నీ తల్లిదండ్రులు అని నందిని వంక హేళనగా చూసింది. నా తల్లిదండ్రులను ఒక్క మాటన్నా ఒప్పుకోను వదిన, కొంచెం లిమిట్స్లో ఉండి మాట్లాడు అని సీరియస్గా అంది మోక్ష. నా లిమిట్స్ నాకు తెలుసమ్మా, నువ్వెక్కడుండాలో అక్కడుంటే మంచిది. నువ్వేం పని కట్టుకొని నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నా పిల్లలకి ఖర్చు పెట్టడం ఇష్టం లేదు అనేగా నీ ఉద్దేశం. ఆ ముక్కేదో మొహం మీద చెప్పేస్తే ఇంకెప్పుడు నీ నుండి ఏది ఆశించను కదా. అవును వదిన, అలానే అనుకో. ప్రతిసారి మా డబ్బంతా మీకు పెట్టేస్తే మా పిల్లలకి మేమేం దాచుకోవాలి? నీకు కావాలి అంటే నీ మొగుడిని అడిగి కొనిపించుకో. మోక్ష నోరు నుండి ఆ మాట ఇలా వచ్చిందో లేదో ఆమె చెంప అలా పగిలిపోయింది మౌర్య చేతిలో. ప్రతిరోజు క్యారేజ్ తెచ్చే మోక్ష ఆ రోజు తీసుకురాకపోయేసరికి ఆమె హెల్త్ ఏమైనా అప్సెట్ అయిందా అనుకుని ఇంటికి వచ్చిన మౌర్యకి ఈ సన్నివేశం కంటపడింది. నందిని జ్ఞానామ్మ నుండి ఒక్క మాట కూడా రాలేదు. అలా వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే ఎవరి వైపు సర్ది చెప్పాలో వాళ్ళకి తెలియలేదు. అందుకే నిమ్మకుండిపోయారు. ఎవరి వైపు సపోర్ట్ చేసినా అది మోక్షపై ఎఫెక్ట్ చూపిస్తుందని వాళ్ళ భయం. సడన్గా మోక్ష దెబ్బ అందరినీ స్పృహలోకి తెచ్చింది. చెంప మీద చేతిని పెట్టుకొని కన్నీటితో మౌర్యని చూస్తూ ఉండిపోయింది మోక్ష. ఫస్ట్ శాలరీ పడగానే అందరినీ వేరు చేసి మాట్లాడుతున్నావా? మౌర్య, నా ఉద్దేశం అది కాదు అంటూ ఏదో చెప్పాలనుకుంది మోక్ష. కానీ ఆమెను మధ్యలోనే ఆపేశాడు అతడు చెయ్యి పెట్టి. ఒకసారి డబ్బు విషయంలో మాట జారితే ఆ మనిషిపై వాల్యూ తగ్గుతుందని నీకు తెలుసా మోక్ష? మౌర్య కోపానికి ఇంకేం మాట్లాడలేకపోయింది మోక్ష. సారీ వదినా అని చెప్పేసి మోక్ష తన గదిలోకి వెళ్ళిపోతుంటే, ఒక్క నిమిషం మోక్ష, ఏంటి అన్నట్టు చూసింది మోక్ష. ప్రతిదీ నా మొగుడితోనే కొనిపించుకోవాలి అన్నావు కదా, ఇక నుండి ఎలా కొనిపించుకొని చూపిస్తానో చూడు అని ఛాలెంజ్ చేసింది. అక్క, ఇప్పుడు ఎందుకు ఇంత చేస్తున్నావు? ఈ సమయంలో ఈ ఛాలెంజ్లు అవసరమా మనకి? నీకు ఏం కావాలి అన్నా నేను కొంటున్నాను కదా. మీ అక్కకి అంత సీన్ లేదు. ఇక ఆ ఛాన్స్ నేను ఇవ్వనులే బామ్మర్ది. ఇక నుండి మీ అక్కకి ఏం కావాలి అన్నా నువ్వే కొనుక్కో అని విడాకుల పేపర్స్ శిరీష మొహంపై విసిరి పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళిపోయాడు గిరీష్. గిరీష్ చేసిన పనికి అందరూ నిర్ఘాంతపోయారు. శారదకైతే కూతురి జీవితం పోయేలా ఉందని అర్థమయ్యి ఏడ్చేసింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏమైందని అని కేర్లెస్గా అడిగింది. బుర్రుందా శిరీష నీకు? నీ భర్త విడాకుల పత్రాలు ఇచ్చేసి వెళ్ళాడు. ఆ భయం లేదా నీకు? ఈ కాగితాలు ఒక లెక్క. అతనికి అవసరం ఉంటే మళ్ళీ ఎలాగో వస్తాడు, చూస్తూ ఉండమ్మా. గిరీష్ ప్రవర్తన చూసి మౌరికి కూడా తేడాగా అనిపించింది. అతని కళ్ళల్లో ఏదో నిరాశ, వైరాగ్యం మౌర్య గమనించసాగాడు. అమ్మా, పెద్దదానిగా చెప్తున్నాను, నీ భర్తలో వైరాగ్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఒకసారి మాట్లాడు శిరీషమ్మా అంటూ చిలక్కి చెప్పినట్టు చెప్పింది జ్ఞానామ్మ. ముసలదానివి ముసలిదానిలా ఉండు, మధ్యలో ఎక్కువ మాట్లాడుకు అంటూ వేలు చూపించింది.
కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వట్లేదని మోక్షకి చాలా కోపం వచ్చింది. వెంటనే నందిని జ్ఞానాంబ చేతులను పట్టుకొని తన గదిలోకి తీసుకువెళ్ళిపోయింది. అక్క, బావ ఫీల్ అయినట్టు ఉన్నాడే. ఒకసారి మనం కూడా మాట్లాడాల్సిందే. మనం కూడా అలా వదిలేస్తే ఎలా అని సర్ది చెప్పాలని చూశాడు మౌర్య. మీ బావకి అంత సీన్ లేదురా, వాడే వస్తాడు. శిరీష నిర్లక్ష్యానికి మౌర్య అసహనంగా చూశాడు. జ్ఞానాంబ శిరీష్ ముఖ కవలికల గురించి చెప్పినప్పుడు శారదకి కూడా జ్ఞానాంబకి అనిపించినట్టే అనిపించేసరికి ఎంతైనా పెద్దవారు పెద్దవారే అనుకుంది శారద. అప్పటికి గాని శారద కళ్ళు నెత్తి మీద నుండి దిగలేదు. తమ ఇంటి బిడ్డను ఎన్ని కష్టాలు పెట్టినా ఒక్కసారి కూడా నోరెత్తి అడగనే లేదు నందిని. కూతుర్ని వచ్చేయమని చెప్పలేదు. ఎందుకు? వాళ్ళు కూతురి బరువు మోయలేక కాదు కదా. ఎవరి బిడ్డైనా పెళ్ళయ్యి అత్తింట్లో పిల్లా పాపలతో సంతోషంగా ఉంటేనే కదా ఆ కన్నతల్లి సంతోషం. చాలా ఆలస్యంగా తెలుసుకుంది శారద. అది కూడా తన అల్లుడు వచ్చి తన కూతుర్ని వ్యతిరేకిస్తే తప్ప శారద చేసిన తప్పు అర్థం కాలేదు. ఇన్నాళ్ళు నా కోడల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మాతో ఆ బంధాన్ని అలా నిలబెట్టుకుంది. నా కూతుర్ని వాళ్ళ అత్తింటి వాళ్ళు ఏమనకపోయినా తలపొగురు చూపించి బంధాన్ని తెంచుకునే వరకు వచ్చింది అని శిరీషపై కోపం నశానానికి అంటితే మొదటిసారి కూతురుపై చెయ్యి చేసుకుంది శారద. బుద్ధుండే మాట్లాడుతున్నావా శిరీష? ఇక్కడున్న అందరికీ అల్లుడు గారి బాధ అర్థమైంది. నీకెందుకు అర్థం కాలేదే? విడాకుల పత్రాలంటే మాటలు అనుకుంటున్నావా? ఈ కాలంలో మగాడు తోడు లేనితే పిల్లలిద్దరినీ ఎలా పోషించుకుంటావు? ఆయన చూడు, పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా నీకొద్దా? తల్లి మాటలు కూడా పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయింది శిరీష. అమ్మా, వీలైతే అక్కలో ఇప్పటికైనా మార్పు వచ్చేలా మాట్లాడి వారి అత్తవారింటికి పంపించు. నీ గారాబం వల్లే ఇలా తయారయ్యింది అంటూ గ్యారేజ్కి వెళ్ళిపోయాడు మౌర్య. నందిని జ్ఞానాంబ మోక్ష తన గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. వదినా, టీ తీసుకోండి అంటూ టీ కప్ నందిని ముందు పెట్టి మొహమాటంగా పిలిచింది శారద. చిన్న చిరునవ్వుతో టీ కప్ తీసుకుంది నందిని. అమ్మా, మీరు కూడా తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? శిరీష పరిస్థితి ఎలా ఉందో చూడాల్సింది. దానికి బాగా పొగరెక్కిందమ్మా, అదే మారుతుందిలేండి అంటూ తేలిగ్గా చెప్పి వెళ్ళిపోయింది శారద. మీ అత్తగారిలో మార్పు వచ్చింది మోక్షమ్మా అంటూ మురిసిపోయింది జ్ఞానాంబ. అర్థమైంది నానమ్మ అంటూ ఆనంద బాష్పాలతో జ్ఞానాంబ భుజంపై తల వాల్చింది మోక్ష. మీ ఆడపడుచులో కూడా మార్పు వస్తే అంతకన్నా సంతోషం ఇంకొకటి ఉంటుందమ్మా. వస్తుంది నానమ్మ, దానికోసం మనకేం దిగులు లేదు. ఎందుకు నవ్వుతున్నా మోక్ష? అదంతే అమ్మా, వదిన మారుతుందని నాకు నమ్మకం ఉంది. నా దిగులంతా డాడీ కోసమే. మీ డాడీ కూడా మెల్లగా కరుగుతున్నాడులే. మేమిలా వస్తున్నామని తెలిసి కూడా ఏమనలేదు అంటే వాడిలో కూడా మార్పు స్టార్ట్ అయినట్టే. నువ్వేం దిగులు పడకు మోక్షమ్మా. జ్ఞానాంబ చెప్పింది విన్న తర్వాత కొండంత బలం వచ్చినట్టు అనిపించింది మోక్షకి. ఆమె మొహమంతా చిరునవ్వుతో వెలిగిపోయింది. మోక్షను కొట్టాక నేరుగా గ్యారేజ్కి వెళ్ళాడు మౌర్య. ఏంట్రా బావా, అంత దిగులుగా కూర్చొని ఉన్నావు? ఏం లేదురా, నువ్వేంటి ఇలా వచ్చావు? నీతో ఒక విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. కానీ ఫస్ట్ నీ దిగులుకు కారణం ఏంటో చెప్పు. మోక్షను కొట్టానురా అని తన చేతిని చూసుకున్నాడు మౌర్య. ఎందుకు కొట్టావురా అంటే, తన శాలరీ విషయంలో అక్కకి తనకి ఆర్గ్యూ జరిగింది. మధ్యలోకి పిల్లలు ఖర్చు పెట్టను అని మోక్ష మొరాయించినట్టు అనిపించింది, కొట్టేశాను అని బాధ నిండిన గొంతుతో అన్నాడు మౌర్య. మీ అమ్మ అక్క చిత్రహింసలు పెడుతూ ఉంటే నువ్వు దెబ్బలతో తనని బాధ పెడుతున్నావరా అని మోక్షపై జాలిపడుతూ అడిగాడు రాహుల్. ఏంటా నువ్వు చెప్పేది అంటూ నిర్ఘాంతపోయాడు మౌర్య. అవునురా, లాస్ట్ టైం మోక్ష మనకి భోజనం తెచ్చినప్పుడు తన చేతులు కందిపోయి ఉన్నాయి కదా. నాకెందుకో అనుమానం వచ్చి ఇంటికి వెళ్ళి స్క్రబ్బర్ వల్ల చేతులు బొబ్బలు వస్తాయా అని అడిగాను. స్క్రబ్బర్ వల్ల చేతులు కందుతాయి గాని బొబ్బలైతే రావని శ్వేత తేల్చి చెప్పేసిందిరా. అందుకే నాకు అనుమానం వచ్చి మీ ఇంటి చుట్టుపక్కల నైబర్స్ని ఎంక్వైరీ చేశాను.
అని మౌర్య మొహంలోకి చూశాడు. అప్పటికే మౌర్య ముఖంలో ముఖ కవలికలు పూర్తిగా మారిపోయి రాహుల్ చెప్పేది వింటుంటే తర్వాత ఏమైందిరా అని సీరియస్గా అడిగాడు మౌర్య. ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటంటే మీ అక్క మోక్షపై ఎప్పుడూ అజమాయిషి చేస్తూనే తన పిల్లలకి సేవలు చేయించుకుంటూ ఇంటి పని మొత్తం చేయించేదంట. మోక్ష ప్రతి పని కాదు లేదు అనకుండా చేసేదంట. మీ అక్క మాత్రమే కాదు, మీ అమ్మ కూడా మధ్య మధ్యలో మోక్షను బాగా ఇబ్బంది పెట్టేదంట. ఇంత జరిగిందా? ఇంతేకాదు, ఇద్దరు కలిసి కట్నం కోసం మోక్షను వేధించేవారంట. వాళ్ళు ఎన్ని మాటలు అన్నా వాళ్ళని తిరిగి ఒక్క మాట కూడా మోక్ష అనలేదు. ఇవన్నీ ఇరుగు పొరుగు వారు చెప్పారు. వాళ్ళ మాటలకు డౌట్ వచ్చి డాక్టర్ని 2 తన్నితే మీ అమ్మకు అసలు చెయ్యి విరగనే లేదని చెప్పాడు. ఆ మాటలన్నీ విన్న మౌర్యకి ఫీజులు ఎగిరిపోయాయి. తన తల్లి అక్క కొద్దిగా స్వార్థం చూపిస్తున్నారేమో అనుకున్నాడు. కానీ మరీ ఇంత దారుణంగా కర్కశమైన మనసుతో తన భార్యని హింసిస్తున్నారని అసలు ఊహించలేదు. మోక్ష చదువు ఆపేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారంట మీ వాళ్ళు. ఆ విషయమైనా తెలుసా? కానీ వాటన్నిటినీ దాటుకొని తాను చదువుకొని పాస్ అయ్యి మంచి జాబ్ తెచ్చుకుంది. ఎలాగైనా ఇంటి పని కోసం జాబ్ చేయకూడదని అనుకున్నారు మీ అమ్మ అక్క. చివరికి తెలివిగా శాలరీ అడ్డు పెట్టుకుని జాబ్లో జాయిన్ అయింది మోక్ష. నేను వేరే వర్క్లో ఉండి ఇవన్నీ పట్టించుకోలేదురా. ఇంటి బాధ్యత మోక్ష చూసుకుంటుందని అనుకున్నాను, కానీ నా కోసం తను ఇంత భరిస్తుందని అనుకోలేదు. ఇప్పటికే మించిపోయింది ఏమీ లేదు. తను నిన్ను అర్థం చేసుకునే ఉంటుంది. ఒకసారి సారీ చెప్పు. లేదురా, నేను తనకు మొహం చూపించలేను అన్నట్టుగానే మోక్షతో మాట్లాడలేక ఆమె పడుకున్నాక ఇంటికి వచ్చేవాడు మౌర్య. ఆమె లేచేటప్పటికీ గ్యారేజ్కి వెళ్ళిపోయేవాడు. మోక్ష మధ్యలో కొన్నిసార్లు మౌర్యతో మాట్లాడడానికి ప్రయత్నించినా అతను అందుకు సిద్ధంగా లేక తప్పించుకొని వెళ్ళిపోయాడు. 2 రోజుల్లో పిల్లలు భర్త వెనక్కి వస్తారని ధీమాతో పుట్టింట్లోనే ఉండిపోయిన శిరీషకు చేదు అనుభవం ఎదురైంది. 4 రోజులైనా అత్తగారు గాని భర్త గాని పిల్లలు గాని తన కోసం రాలేదు. శారద పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. మోక్ష అసలు శిరీష వంక చూడడమే మానేసింది. 4 రోజులు గడిచినా తిన్నావా అని అడిగేవారే లేరు ఆ ఇంట్లో. ఎవరూ అడగగా తన పిల్లలు భర్త బాగా గుర్తొచ్చారు శిరీషకి. అదే అత్తారింట్లో ఉండంటే ఈ పాటికి 4 సార్లు తిన్నావా శిరీష అంటూ పదే అడుగుతూ తన చుట్టే తిరిగే లక్ష్మి గుర్తొచ్చింది. తెచ్చిన సంపాదనంతా తన చేతుల్లో పెట్టి తనపై నమ్మకం ఉంచే భర్త గుర్తొచ్చాడు ఆమెకి. వాళ్ళు గుర్తురాగానే ఆమె మొహం చిన్నబోయింది. అమ్మా, ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నానని పట్టింపు ఉందా నీకు? నీకు నచ్చితే ఉండు శిరీష, లేదంటే వెళ్ళు. ఎందుకంటే ఉండమన్నా వెళ్ళమన్నా నువ్వు నేరస్తులుగా చూస్తావు కదా. అందుకే నేనేమి చెప్పలేకపోతున్నాను. నీ కోడలు సంపాదించేసరికి పార్టీ మార్చేస్తావా? పార్టీ మార్చలేదు. నాళ్ళు తనని నేను కష్టపెట్టాను. నువ్వు బాధపడితే తప్ప తను ఎలా కష్టపడిందో నాకు తెలియలేదు. నువ్విలా నా కూతురువో, మోక్ష కూడా ఒక ఇంటి కూతురుగానే ఉండి వచ్చింది కదా అని తెలుసుకున్నాను. మోక్ష పెద్దింటి అమ్మ అయినా కూడా తనకు లేని గర్వంలో నీలో ఉంది. అది పోయినంతసేపు నువ్విలా ఏడుస్తూనే కూర్చుని ఉంటావు. అమ్మా, ఇంకేం మిగిలిందనే పిలుస్తున్నావే? నా కొడుకు సంపాదనంతా నీకే పెట్టాడు. నువ్వు అడిగింది ప్రతిదీ కొనిచ్చాడు. నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకున్నాడు. ఆ విశ్వాసం కొంతలో కొంత కూడా లేకుండా తన భార్యని ఏడిపించే విధంగా చేసి నాతో కూడా చేయించావు. ఇప్పటికి కూడా నీకు బుద్ధి రాకపోతే నేనేం చేయలేను శిరీష అంటూ చేతులెత్తేసింది శారద. వదినా, గుడికి వెళ్తున్నావా? నాకేం బాధలు లేవు, మీరు వెళ్ళండి. వాళ్ళ మాటలు వినగానే ఆమెను చెప్పుతో ఎవరో కొట్టినట్టు అనిపించింది. ఎస్ మిస్టర్ మౌర్య, మీరు తయారు చేసిన సాంకేతిక పరికరాలు సక్సెస్ రేట్లో దూసుకుపోతున్నాయి అని మౌర్య తయారు చేసిన పరికరాలకి ఇంప్రెస్ అవుతూ టాప్ మోడర్న్ డివైస్ కంపెనీ అధినేత మల్హోత్రా. థ్యాంక్ యూ సార్. ప్రాఫిట్ గురించి కూడా మాట్లాడుకుంటే అగ్రిమెంట్తో ముందుకు వెళ్ళొచ్చు. నీ కష్టానికి ఎంత కావాలో అడుగు.
వర్త్ అనిపిస్తే యాక్సెప్ట్ చేస్తాను. మౌర్య తయారు చేసిన డివైజ్ల నుండి నెలవారీ లక్షల్లో ఆదాయం జరుగుతూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని నెలకి 10 నుండి 15 అని అన్నాడు. స్మార్ట్ అంటూ చిన్నగా నవ్వి అగ్రిమెంట్స్ పూర్తి చేశారు. ఇప్పుడు వాటిపై పూర్తి హక్కులు మౌర్యవే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు నా బిజినెస్ పార్ట్నర్ని పరిచయం చేస్తాను. వెయిట్ మౌర్య. ఎవరు అనుకుంటూ చూస్తూ ఉన్నాడు మౌర్య. అంతలో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చాడు చంద్ర. సి మిస్టర్ మౌర్య, హీ ఈస్ మై బిజినెస్ పార్ట్నర్ చంద్ర, ది వన్ అండ్ ఓన్లీ టాప్ బిజినెస్ మెన్ అంటూ గొప్పగా పరిచయం చేశాడు. ఎవరో తెలియనట్టు 2 చేతులు జోడించాడు మౌర్య. అదేంటి, షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు కదా. మనతో షేక్ హ్యాండ్. ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు తీసుకుంటారు సార్? మనది అసలే మసిపట్టి గరుకు చెయ్యి. అంత గొప్ప కళ అతనిలో ఉన్నా ఎలాంటి గర్వం చూపించడం లేదు తన ముందు. ఎప్పటిలా గ్యారేజ్ మౌర్యలాగే బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు మౌర్య చేతిలో కొన్ని కోట్ల బిజినెస్ ఉంది. కానీ తన కూతురిని తీసుకువెళ్లే ముందు ఏవైతే మాటలు చెప్పాడో అవే మాటలు ఇప్పుడు అతని మొహంలో కనిపించాయి చంద్రకి. ఇప్పుడు తనకంటే తన అల్లుడు గొప్పగా కనిపించాడు గుణంలో. ఎంతైనా నా అల్లుడు గ్రేట్ అనుకున్నాడు చంద్ర. భలే వాడివే. నువ్వు చూడ్డానికి సింపుల్గా ఉంటావు, కానీ నీలో ఉన్న టాలెంట్కి మమ్మల్ని మించిన కోటీశ్వరుడు అవుతావు తెలుసా నీకు? ఏదో మీ అభిమానం సార్. గుర్తించాల్సిన వాళ్ళు ఎప్పటికీ గుర్తిస్తారో అంటూ దిక్కులు చూశాడు మౌర్య. చంద్ర మౌర్యనే చూస్తూ ఉన్నాడు. సార్ సరే సార్, నాకు కొద్దిగా పని ఉంది, నేను వెళ్తాను అని ఫార్మాలిటీస్ పూర్తి చేసి మౌర్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళడమైతే వెళ్ళాడు, కానీ ఈ విషయం మొదటిగా మోక్షకి చెప్పాలని ఉంది. కానీ ఆమె ముందుకు వెళ్ళాలంటే ధైర్యం సరిపోక గ్యారేజ్లోనే ఉండిపోయాడు. ఇదేంటి మౌర్య, ఇంకా ఎన్నాళ్ళు నాతో మాట్లాడకుండా తప్పించి తిరుగుతాడో నేను కూడా చూస్తాను అనుకుంటూ ఆ రోజు ఆఫీస్ మానేసి క్యారేజ్ పట్టుకొని గ్యారేజ్కి వచ్చింది మోక్ష. ఆమెను చూడగానే మౌర్య కళ్ళల్లో మెరుపు, మాట్లాడడానికి గొంతులో వణుకు ఒకేసారి వచ్చాయి. గుమ్మడికాయ దొంగలాగా ఎన్నాళ్ళు నా నుండి తప్పించుకొని తిరుగుతావు మౌర్య? తప్పించుకోవడం ఏంటి మోక్ష? ఏమీ తెలియనట్టు అడిగాడు. తప్పించుకోవడం ఏంటా? నాతో మాట్లాడి ఎన్ని రోజులవుతుంది? నీతో డాడీ బిజినెస్ పార్ట్నర్గా చేస్తున్నారని నాకు చెప్పనే లేదు. డాడీ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తే తప్ప నాకు తెలియకూడదు కదా. ఓయ్, నా ఉద్దేశం అది కాదు. ఫస్ట్ నీకే చెప్పాలని నేను ఇంకా ఎవరికి చెప్పనే లేదు. కాకపోతే నిన్ను కొట్టానని గిల్టీ ఫీలింగ్ నన్ను నీ ముందు రాకుండా చేసింది మోక్ష. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. అబ్బా మౌర్య, నువ్వు ఇంకా అక్కడే ఆగిపోయావా? ఆ రోజు నేను కావాలనే వదినతో అలా మాట్లాడాను. సో నువ్వు కొట్టడంలో తప్పులేదు. ఎవరైనా తన అక్కని అంటుంటే చూస్తూ ఉంటారా? తమ్ముడిగా ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అవ్వడం కరెక్టే. నేను కావాలనే హార్ష్గా మాట్లాడాను అంటూ కన్ను కొట్టింది. ఏంటి అంటూ అర్థం కానట్టు అడిగాడు మౌర్య. అవును, లక్ష్మీ పెద్దమ్మ గారితో కలిసి నేను గిరీష్ అన్నయ్య వదినను మార్చడానికి చిన్న ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నంలో భాగంగానే నేను వదినతో హార్ష్గా మాట్లాడాను. ఇప్పుడు వదినలో మార్పు స్టార్ట్ అయింది. తను చాలా సంతోషంగా ఉంటుంది ఇక నుండి అని నమ్మకంగా చెప్పింది. ఆశ్చర్యంగా మెచ్చుకోలుగా మోక్ష వైపు చూశాడు. చూసింది చాలు, ఇప్పటికైనా ఆ గుడ్ న్యూస్ నాతో షేర్ చేసుకుంటావా అని చిరుకోపంగా చూసింది మోక్ష. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ మోక్ష. మన మధ్య థ్యాంక్స్లు ఉండకూడదు, కేవలం హక్కులు మాత్రమే ఉండాలి. అన్నట్టు మర్చిపోయాను, డాడీ నీతో మాట్లాడుతున్నారా? నాకు కూడా డౌట్గా ఉంది. ఆయన ఏదో ఫార్మాలిటీగా చెప్పారనుకుంటున్నా. సరే, సాయంత్రం ఇంట్లో అందరికీ స్వీట్స్ పంచుదాం, పట్టుకురా. ఇంట్లో ఉన్న శారదకి గిరికి విషయం చెప్పి సంతోషపరుస్తూ స్వీట్స్ పంచింది మోక్ష. మౌర్య, ఇవాళ తినే ఉద్దేశం ఉందా నీకు? అంటూ డోర్ లాక్ చేసి ఆమె నోట్లో తీయని స్వీట్ పెట్టి ఆమెను తన కలుపుకొని మధురానుభూతులు పంచుకున్నారు ఇద్దరు కలిసి. మార్పు వచ్చిన శారదను ఎక్కువ దూరం పెట్టలేక ఆమెతో ప్రేమగా కలిసిపోయారు మౌర్య మోక్ష.
వాళ్ళ ఇద్దరినీ సమానంగా ప్రేమ చూపిస్తూ చూసింది. ఇప్పుడున్న చిన్న ఇంటికి పెద్ద ఇంటిగా మార్చేశాడు మౌర్య అతి కొద్ది నెలల్లోనే. మోక్ష తన పుట్టింట్లో తన గదిని మిస్ అవ్వకుండా అలానే సేమ్ ఉండేలా డిజైన్ చేయించాడు. అడుగడుగునా తన ఇష్టం గుర్తుపెట్టుకున్న భర్తపై ఎనలేని ప్రేమ పొంగుకు వచ్చింది ఆమెకి. శిరీష వెళ్ళినప్పటి నుండి ఎవరి ఇంట్లో ఆమె ఊసు ఎత్తలేదు. ప్రతిరోజు కోడలు చేసే హితబోధకి గిరిలో చిన్న మార్పు మొదలైంది. అతన్ని ఖాళీగా ఉంచితే మళ్ళీ దురలవాట్లకు దగ్గరవుతాడని ఆలోచించి గిరితో మౌర్య గ్యారేజ్ పక్కనే కూల్ డ్రింక్ షాప్ పెట్టించాడు. నిజమైన సంతోషాలు డబ్బుతో కాదు, ఆత్మీయతతో వస్తాయని నీ వల్లే తెలుసుకున్నాను మోక్ష. ఈ వదినని క్షమించి అక్కున చేర్చుకో. ఆల్వేస్ వెల్కమ్ వదినా. ఇక నుండి మన ఇద్దరిది ఆ ఇల్లు, మనమే క్వీన్స్. అమ్మో, మా ఆయన్ని అత్తని వదిలి రాను అని భర్త చెందిని గట్టిగా పట్టుకుంది శిరీష. ఆమెలో వచ్చిన మార్పుకి అందరి మనసు నిండిపోయింది. అందరూ మాట్లాడుకుంటూ ఉండగా మోక్ష కళ్ళు తిరిగి పక్కనే ఉన్న మౌర్యపై పడిపోయింది. అమ్మాయి నెల తప్పింది అంటూ మోక్ష చేతిని పట్టుకుని చూసిన శారద, లక్ష్మి అరిచేశారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు కారులో నుండి దిగి చంద్ర తిన్నగా మౌర్య దగ్గరికి వచ్చి 2 చేతులను పట్టుకొని, నా కూతుర్ని తీసుకుని ఇంటికి వచ్చి చెయ్యి కడిగి వెళ్ళొల్లుడు అని ప్రేమగా చెప్పాడు. కించింత గర్వం లేకుండా, అలాగే మామయ్య, తప్పకుండా వస్తాము. మీరు పిలవడము మేము రాకపోవడమునా? మోక్ష కోసం ఎలాంటి ఈగో చూపించకుండా చంద్రతో కలిసిపోయాడు. సమయానికి బానే వచ్చారు, మన మోక్ష నెల తప్పింది అని సంబరంగా అంది. అయితే ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్తాం అని ఆనందంగా ముందుకు వచ్చాడు చంద్ర. నా కోడలిని ఎక్కడికి పంపించేది లేదు అన్నయ్య గారు అంటూ వాదనకు దిగింది శారద. తనని ప్రేమగా చూసుకోవడానికి గొడవ పడుతున్న 2 కుటుంబాలను చూసి ఆనంద బాష్పాలతో మౌర్య గుండెల్లో ఒదిగింది మోక్ష. ఇదంతా నీ వల్లే మౌర్య. నిన్ను నమ్మి నీ చెయ్యి పట్టుకుని రావడం నాకు ఎప్పుడూ తప్పు అనిపించలేదు అని ఉద్వేగంగా అంది మోక్ష. నా వల్ల కాదు, నీ వల్లే. ఓర్పు, సహనం, నేర్పు ఇవన్నీ నీలో ఉన్నందువల్లే మనం ఇలా సంతోషంగా ఉన్నాం. ముఖ్యంగా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. వీటన్నిటికీ నా భార్య కారణమని ఎప్పటికీ చెప్పుకుంటాను. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మై వైఫ్. ఆ ఓర్పు సహనానికే మోక్ష మౌర్య జీవితాలు మారిపోయాయి. సగం రోజులు పుట్టింట్లో, సగం రోజులు మెట్టింట్లో ఉండి 12 మగబిడ్డకి జన్మనిచ్చి తమ జీవితంలో సంతోషాలు మరింత పెంచుకున్నారు ఆ ఆదర్శ దంపతులు మౌర్య మోక్షలు. అర్థం చేసుకునే అర్ధాంగి ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులను అయినా తెలివితో పరిష్కరించుకునే నేర్పు ఉంటే ఏమైనా సాధించవచ్చు అనడానికి మౌర్య మోక్షనే సాక్ష్యం. కథ సుఖాంతం. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.